కాణిపాక వినాయక స్వామి టెంపుల్ ఇది. ఈ కోనేరు చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ మనకు వెళ్ళిన తర్వాత మనం లగేజ్ పెట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనకు హైదరాబాద్ నుంచి 577 కిలోమీటర్లు మాత్రమే. మనం వన్ డేలో కూడా పోయి దర్శించుకొని రావచ్చు. ఏ కష్టం వచ్చినా ఏ పూజ చేసినా అన్ని పూజలకు ముందు పూజించే వినాయక స్వామి టెంపుల్ ఇది. ఏ దేవుని పూజించాలన్నా కూడా వినాయకుడినే ఫస్ట్ పూజిస్తాం కదా, అది ఇక్కడ స్వయంభూనంట స్వామిగారు వెలిసింది. స్వయంభూ టెంపుల్ ఇది. ముగ్గురు అన్నదమ్ములు, కుంటి గుడ్డి చెవిటి ముగ్గురు అన్నదమ్ములు కొంచెం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించే వాళ్ళు అన్నట్టు. ఇక్కడ వాళ్ళకు ఒకరోజు ఊర్లో నీళ్ళ కష్టం ఉంది, కరువు కాటకాలు ఉండే. ఆ టైంలో ఒక బావి తవ్వుదామని వాళ్ళు ముగ్గురు కలిసి తవ్వుతున్నప్పుడు ఒక వినాయక విగ్రహం అక్కడ వాళ్ళకు తవ్వుతున్న గడ్డపారకు తలిగిందంట. తలిగి అక్కడి నుంచి బ్లడ్ మొత్తము కారి ఆ బ్లడ్ ఫ్లోలోనే వీళ్ళకి చెవిటి మూగ కుంటి ఉన్నారు కదా, వీళ్ళు మంచిగా అయిందంట. అయిన తర్వాత అప్పుడు ఊర్లో అందరికీ తెలిసి వాళ్ళు కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తుంటే ఒక ఎకరం బావు పొలం పారిందంట. ఆ రక్తము కొబ్బరికాయ నీళ్ళతోనే ఎకరం బావు పొలం పారింది. అందుకనే ఇది కాణిపాకం అనే పేరు వచ్చిందంట ఇక్కడ ఈ టెంపుల్కు. ఆ బోర్డు మీద రాసిందే నేను మీకు చెప్తున్నాను. ఈ గుడి హిస్టరీ అని అక్కడ రాసి ఉందన్నమాట, అదే నేను చెప్తున్నాను. గుడి లోపల ఫోటోలు వీడియోలు అలో లేదు అన్నారు, తీయొద్దు అన్నారు. 150 రూపాయలు టికెట్ తీసుకుంటే ఫాస్ట్ దర్శనం అవుతుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనము గుడిల నుంచే బయటికి వెళ్ళగానే మనకి ఎదురుగా శివుని టెంపుల్ ఉంటుంది. శివుని టెంపుల్ కూడా మనము అక్కడ అతి పురాతనమైన శివ టెంపుల్ అది. లోపల విగ్రహం ఉంటుంది, అమ్మవారిది ఉంటుంది, మనం దర్శించుకోవచ్చు. పెద్ద పార్క్ ఉంటుంది, కూర్చోవచ్చు. మన లగేజ్లకు కూడా సౌకర్యం ఉంది, బ్యాగులు పెట్టుకోవచ్చు. చాలా సౌకర్యాలు ఉన్నాయి, రూమ్ తీసుకోవచ్చు. అన్నీ చీప్ అండ్ బెస్ట్గానే అనిపించింది నాకు. పెద్ద ఖర్చులు ఎక్కువ కావు. కాకపోతే స్వయంభూ అందరికీ కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టే ఇక్కడ అందరూ వస్తున్నారు. నేను చాలా కోనేరులు చూసినా ఇంత నీట్గా మాత్రం కనిపించలేదు నాకు. చాలా నీట్గా ఉంటుంది కోనేరు మాత్రం. బోర్డు మీద రాసింది కదా, ఇదే నేను ఇందాక చెప్పింది ఊరిలో ఈ స్వామివారు వెలిసిన హిస్టరీ అన్నమాట. స్వయంభూగా వెలిసిండు అని. అయితే ఇక్కడ స్వామి కింది నుంచి ఇప్పటికి కూడా బావిల నీళ్లు కింది నుంచి వస్తాయి అని అన్నారు. అక్కడ వర్క్ చేసి ఊకి తూడ్చేవాళ్ళు గుడిల నుంచి బయటికి నీళ్ళు వస్తున్నాయి. ఇదేంటి అమ్మ తడొస్తుంది ఇట్లా అని అంటే బావి నీళ్ళు అని అన్నారు. చాలామంది పెళ్ళి కాని వాళ్ళు కూడా అక్కడ వచ్చి మొక్కుకుంటున్నారు. పెళ్ళైనాక పత్రికలు కూడా తెచ్చి స్వామివారి హుండీలో వేస్తున్నారు. ఎలాంటి కష్టం ఉన్నా తీరిపోతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మళ్ళీ పబ్లిక్ వస్తున్నారు అని అన్నారు. బాగుంది వినడము. ఇక్కడ పార్కు చూడడం కూడా చాలా బాగుంది. అదంతా తిరిగిన తర్వాత శివుని దర్శించుకున్న తర్వాత మనం ఈ పార్కులో కొద్దిసేపు కూర్చొని మనం రిలాక్స్ అయ్యి రిటర్న్ మళ్ళొచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. వినాయకుని అవతారాలు ఎన్ని ఉన్నాయి, అన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ పార్కులో. ఇది శివ మందిరం పక్కకే ఉంటుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడు, మన విఘ్నాలను తొలగించే వినాయకుడి అవతారాలు చూడండి పార్కులో. చాలా బాగా అనిపించింది నాకు. ఇది స్థల పురాణంలో రాసి ఉందంట ఇక్కడ ఈ స్థలం గురించి, ఇక్కడ వినాయకుడు స్వయంభూ గురించి. అదే బోర్డు పైన ఉంది, మీరు వెళ్ళినా చూడవచ్చు. చాలా చోట్ల బోర్డు పైన రాసి ఉంది. ఇక్కడ మనము ఆవులకు గడ్డి దానం కూడా చేయవచ్చు, డొనేషన్ కూడా చేయవచ్చు. మన దేవాలయాలు, మన సంప్రదాయాలను రక్షించడం మన బాధ్యత. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పే మన హిందూ సంప్రదాయం చాలా గొప్పది. ప్రతి జీవిని పూజిస్తాము. ప్రతి జీవి మనతో సమానము, భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు అని సందేశం పంపే మన ప్రతి దేవాలయంలో చూడండి ఎలుక, కుక్క, ఆవు, ఎద్దు ప్రతి చోట పూజిస్తాం. ప్రతి జీవిలా భగవంతుడు ఉన్నాడు అని నేర్పించే మన సాంప్రదాయం చాలా గొప్పది. సనాతన ధర్మం కూడా చాలా గొప్పది. మన పూర్వీకులు ఎన్నో ఆలోచన చేసి ఎంతో సాధన చేసి వాళ్ళు నిర్మించిన ఈ గుళ్ళను కాపాడుకోవడం కూడా మన ధర్మం.
మీరు బయట ఉండి చూడండి, బయట తిరిగి నడిచి చూడండి. ఒక గుడిలోకి వెళ్ళిన తర్వాత మన వైబ్రేషన్, మన వే ఆఫ్ థింకింగ్, మన బాడీ లాంగ్వేజ్ ఎంత చేంజ్ అవుతుందో చూడండి. చాలా డిఫరెంట్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి ఎప్పుడు మనం కోరికలు కోరుకోవడమే కాకుండా స్వామిని దర్శించుకొని కొద్దిసేపు మౌనంగా ప్రశాంతంగా కూర్చుంటే ఆ ప్రశాంతతనే వేరు. మనకేం కావాలనో వాళ్ళకి తెలియదా అనేది నా అభిప్రాయం.